లోకేష్ గారు మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా, నరేంద్ర మోడీ గారు మాట్లాడతారా, ధర్మేంద్ర గారు మాట్లాడతారా? మాట్లాడండి. ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఎంత బడ్జెట్ ఇచ్చాం, ఇందులో ఎంతమంది 12th పాస్ అయ్యారు, 12th అయిన తర్వాత ఎంతమంది బయటికి వెళ్ళారు, లేకపోతే ఎంతమందికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి మనం గవర్నమెంట్ ఇవ్వగలిగాం, ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంత పర్సెంటేజ్ ఇవ్వగలిగాం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, దీని గురించి మాట్లాడరా? ఎందుకంటే డైవర్ట్ చేయాలి కాబట్టి. ఇంకా ఏంటండి నాకు అర్థం, ప్రాంతీయవాదాలు లేకపోతే కులాల మతాలు ఇంకెక్కడ బతుకుతున్నామండి మనం? అసలు నీచాతినీచమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం కదా మనం. ఇంకా ఇదే మాట్లాడుకుని ఇదే రెచ్చగొట్టి ఇదే నడిపిస్తాం మనం. పార్టీలకి చప్పుని దయచేసి దండం పెట్టి చెప్తున్నాను మీకు నేను, పార్టీలు బట్టి మీరు వ్యక్తి పూజ మానేయండి, ఇష్యూ బేస్డ్ మాట్లాడండి. ఏ పార్టీ అయినా సరే కనీసం అలా మాట్లాడుతూ మొదలైతే పబ్లిక్కి మార్పు వస్తుంది. ఒక పార్టీని మీరు పూజించేసి, ఒక మనిషిని పూజించేసి, వాడు ఏది చేసినా కూడా కరెక్టే అని వాదించి వితండవాదానికి దిగితే, చదువు లేకపోవడం వల్ల, ఇల్లిటరసీ వల్ల, బ్రెయిన్ బుర్ర తక్కువ ఎదవలు ఉండడం వల్ల మన సొసైటీలో బ్రెయినే ఉంది సావదు కదా. వాడిని నమ్మేని వాడు ఏం చేసినా కరెక్టే, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కరెక్టే, చంద్రబాబు గారు ఏం చేసినా పెట్టరే, లేకపోతే లోకేష్ ఏం చేసినా పర్లేదు, పవన్ కళ్యాణ్ ఏం చేసినా పర్లేదు, నరేంద్ర మోడీ ఏం చేసినా పర్లేదు, బీజేపీ ఏం చేసినా పర్లేదు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినా పర్లేదు. ఏంటిది ఇష్యూ బేస్డ్ కదా మనం ఆడవలసింది. వ్యక్తి పూజ, పార్టీ పూజ చేస్తే ఇదే పరిస్థితి భారతదేశ చరిత్ర పట్ల భారతదేశం ఉన్నంత వరకు ఇలాగే బతికేస్తారు వాళ్ళు. ఈ వ్యక్తి పూజ మానవా మనం? ఇష్యూ బేస్డ్ మాట్లాడవా మనం? అసలు పార్టీకి ఏంటి సంబంధం? ఇది నా కామన్ పీపుల్కి కామన్గా ఉన్నటువంటి ఒక తండ్రిగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక నానమ్మ, ఒక అమ్మమ్మగా, ఒక మావయ్యగా, ఒక అత్తయ్యగా ఏది ఆలోచించాలి మీరు? మీకు ఎందుకు అసలు వ్యక్తి పూజలు, పార్టీ పూజలు ఎందుకు? ఎలక్షన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఓన్లీ ఫస్ట్ టైం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మళ్ళీ పాలిటిక్సే మాట్లాడతారా? ఎక్కడైనా ఎలక్షన్ అయిన తర్వాత 4 ఏళ్ళు పాలించిన తర్వాత ఎలక్షన్ ముందు ఒక 6 నెలలు మాట్లాడతారు పాలిటిక్స్. మన దరిద్రం ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన మళ్ళీ మరణాన్ని ఇచ్చారు 2029 ఎలక్షన్ గురించి మాట్లాడతారు. నాకు అర్థం కాదు. అప్పుడు దాకా ఏం చేశారు అడగరు కదా, మళ్ళీ 2034 అంటారు మళ్ళీ. అంటే ఓన్లీ ఎలక్షన్ పాలిటిక్స్ ఎంతకాలం అంటే గెలిచిన తర్వాత ఏం అసలు ఇంకా అవసరం లేదు. దీనికి జనాలు బుర్ర తక్కువ ఏదో జనాలు, మన జనాలు అందరూ కూడా వీళ్ళు వెనకాల పార్టీ జెండా పట్టుకుని తిరగడం, డబ్బులు తీసుకుని ఓట్లేయడం,